అష్టావక్రుడిలాగా మెలికలు తిరిగిపోతున్న తొండది. సాగి ఒళ్ళు విరుచుకుని కదలకుండా ఉండిపోయి పూటుగా తాగి కుదురుగా నిలబడలేని ముసలివాడిలాగా ఇటు అటు తల ఊపి తనలో తాను మాట్లాడుకుంటున్నట్లు గెడ్డం కింద కొంచుకుని నేలని తాకించి తాకించి విసిగిపోయి ఎవరో తనని ఆర్డర్ చేసినట్లు కిందకి పైకి లేస్తూ పెద్ద ఘనకార్యం చేస్తున్నట్లు 4 బస్కీలు దండాలు తీసి కాస్త విశ్రాంతి తీసుకుంది. ఆ పక్కనే తుర్రుమంటూ పరిగెత్తుకొచ్చిన ఉడత ఈ తొండని చూసి కాస్త ఆగి, నువ్వు మా జాతివా లేక ఇంకో జాతివా అని అడుగుతున్నట్లు మొహమెత్తి ముక్కు ముందుకు జాపి కళ్ళు సగం మూసుకుని జపం చేస్తున్నట్లుగా ఉండిపోయిన ఆ తొండను వాసన చూసి ఆ పైన తోకెత్తుకుని కిచకిచమంటూ శబ్దం చేసుకుంటూ పరిగెత్తుకుపోయింది. హలో నారాయణ, చాలాసేపటి నుంచి కాచుకునున్నారా? సారీ, ఐ వాజ్ ఇన్ వర్డ్స్. కిటికీ దగ్గర నిల్చుని తోటలోని దృశ్యం చూస్తున్న నాన్న వెనక్కి తిరిగాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్, ఇప్పుడే వచ్చానండి, 5 నిమిషాలయ్యింది. కమ్ సెడౌన్ ప్లీజ్. క్రితం రోజున త్యాగుని చూడ్డానికి వచ్చినప్పుడు రేపొద్దుట 1 గంటసేపు రావడానికి అవుతుందా నారాయణ? మీతో కొన్ని పాయింట్స్ డిస్కస్ చెయ్యాలి అని పక్కకి తీసుకెళ్ళి డాక్టర్ చెప్పినప్పటి నుంచి కడుపులో గాబరాగా ఉంది. ఒంటరిగా మాట్లాడాలి అనగానే అంత అప్సెట్ అయిపోతే ఎలాగండి? మీ స్నేహితుడికేం భయం లేదు. హీఈస్ ప్రోగ్రెసింగ్ వెల్ అని ముందే చెప్పానుగా. ఇక వై షుడ్ యూ వర్రీ? డాక్టర్ నెమ్మదిగా అడిగి నవ్వుతుంటే నాన్న సందేహాలు మరిచిపోయి నవ్వు మొహంతో చూశాడు. ఈ రోజుకి త్యాగు మా దగ్గర అడ్మిట్ అయ్యి 10 రోజులు పూర్తయింది. ఆ వచ్చే రోజున ఉన్న త్యాగులా ఈరోజు లేడు. ఆ మౌనము, ఆ ఏడుపు ఏమీ లేవు. ఈ 10 రోజులు ఆయన దగ్గర అలవాటయ్యి మాట్లాడి పక్కనే ఉండి అతని మనసులో దాక్కునున్న అనేక భయాలు, ఉద్దేశాలు బయటికి లాక్కొచ్చి సాధ్యమైనంత దాకా అతని మనసును గ్రహించుకున్నానని అనుకుంటున్నాను. టెస్టులు, అబ్జర్వేషన్లు ఇక మీదట అవసరం లేదు కాబట్టి ట్రీట్మెంట్ మార్చిపోతున్నాను. డాక్టర్ రెడ్డి టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ని చేత్తో తిప్పుతూ మాట్లాడుతున్నారు. మనుషుల్లో వారి వారి స్వభావాల్ని బట్టి రకరకాలుగా విభజించవచ్చునన్న విషయం మీకు తెలుసుననుకుంటాను. అందులో ఒక భాగం తమ కాళ్ళ మీద తాము నిలబడలేక తమకు తెలియకుండానే ఇంకొకరి మీదకి భారం మోపి ఆనుకొని నిల్చుందామనుకుంటారు. ఇదొక టైపు. ఊరికే ఆలోచించి ఆలోచించి తమ సమస్యల్ని తాము పరిష్కరించుకోలేని వారు ఇంకో రకం. ఈ త్యాగు ఈ రకానికి చెందిన వ్యక్తి. చిన్నతనంలో అమ్మకు చెయ్యుంటాడు. అమ్మ చెంగు పుచ్చుకుని తిరుగుంటాడు. అమ్మ తప్ప త్యాగుకి మరో ప్రపంచం లేదు. అన్ని విషయాల్లో త్యాగుకి అమ్మే ఆదర్శం. ఆమె కూడా కొడుకుని నెత్తిన పెట్టుకుని పెంచి పెద్ద చేసి ఉంటుంది. భర్తతో సామరస్యం లేకపోవడంతో ఈ పిల్లాడే సర్వస్వం అన్నట్లుగా ఉండుండొచ్చు. అక్కడే ఈ మొదటి తప్పు ఆరంభమై ఉంటుందని నా ఉద్దేశం. త్యాగు తండ్రి నిజంగానే అంత చెడ్డ వ్యక్త, కోపిష్టి మనిషా? తన గొప్పతనం తాను చాటుకునే అహంభావం, భార్యాబిడ్డల మీద సహజమైన ప్రేమాభిమానాలు చూపించడం చేతగాని బండరాయా? కాదు, ఇటువంటి అయోగ్యుడే అయ్యుండొచ్చు. ఐ ఆమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద నౌ. అయినప్పటికీ ఇంతకంటే దుర్మార్గులైన తండ్రులని పిల్లలు ప్రేమించడం నేను చూశాను. హృదయపు లోతుల్లో తండ్రి మీద ఒక రకమైన యావగింపు, అమ్మ పట్ల తండ్రి సరిగ్గా ప్రవర్తించడం లేదన్నటువంటి భావం చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే అతని మనసులో నాటుకుని అప్పటినుంచే తండ్రిని ద్వేషించడం ఆరంభించాడు. చిన్నతనంలో తండ్రి మాట జవదాటకుండా ఉన్నాడు అంటే అందుకు కారణం భయం, ప్రేమ వల్ల కాదు, నాట్ లవ్. డాక్టర్ ఆగి నాన్న ఏదన్నా జవాబు చెబుతాడా అన్నట్టు ఎదురు చూసి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. త్యాగుకి తన తండ్రి డబుల్ లైఫ్. అంటే బయట అందరికీ చెప్పేది, బోధించేది ఒకటి, ఇంట్లో ప్రవర్తించే తీరు మరో విధం. ఈ స్వభావ లక్షణం త్యాగు మనసుకి సూటిగా గుచ్చుకుని ఉండొచ్చు. ఆయన్ని అవమానపరిచేటట్లుగా, ఆయన మనసుని గాయపరిచి కొంగదీసే పని ఏదన్నా చెయ్యాలనే కోరిక అతని హృదయపు లోతుల్లో అతనికే తెలియకుండా మరుగున పడి దాక్కునుండొచ్చు. సిగరెట్ తాగుడు, వీటితో తన ఇమేజ్ మార్చుకుని తండ్రికి తలవంపులు తీసుకొచ్చే కొడుకుగా మారిపోవాలన్న ప్రయత్నం అతనికి తెలియకుండానే జరిగిపోయిందని అనుకుంటున్నాను. హృదయపు లోతుల్లో ఉన్న ఈ కోరికే అతనికి తెలియకుండానే బహిర్గతమైంది. మీరిప్పుడు చెప్పారే, త్యాగు హృదయపు లోతుల్లో అట్టడుగున నిగూఢంగా ఉన్న కోరికని ఈ విధంగా నెరవేర్చుకుంటున్నాడని. అలాంటప్పుడు అతను సంతోషంగా ఉండాలి కదా డాక్టర్. తాగిన ఆ క్షణాన ఓహో అని పెద్ద సంతోషంగా ఉంటాడు. హీఈస్ హ్యాపీ ఎట్ దట్ మూమెంట్. తర్వాత తాగేశానే అని అయ్యో అంటూ బాధపడిపోతుంటాడు. ఇలా బాధపడ్డానికి కారణం ఏంటంటారు? ష్యూర్,
స్వీయ సానుభూతి, సెల్ఫ్ పిటి, స్వీయ పశ్చాత్తాపం అంటే తను చేసిన పనుల పట్ల తనకే పశ్చాత్తాపం. చిన్న వయసులోనే ఇది త్యాగు మనసులో పెరిగి పెనుభూతంలా తయారయ్యి అతనిని బలహీనునిగా పిరికివానిగా మార్చింది ఈ ఆత్మ పశ్చాత్తాపమే. అమ్మని నాన్న కొట్టాడు అన్న బాధ కంటే, అయ్యో అమ్మని ఈ పరిస్థితి నుంచి తప్పించడానికి నేను ఏమీ చేయలేకపోతున్నాను అనే అతను ఎక్కువ బాధపడుంటాడు. ఆ తర్వాత వసువు చచ్చిపోయింది అన్న బాధ కంటే, నాతో ఆడుకునేందుకు ఎవరూ లేరు, నేను ఒంటి కట్టెను అని ఎక్కువ బాధపడుంటాడు. ఆ తల్లి మరణం, ఇక నాకు తల్లి లేదు, నేను అనాథను అన్న విచారం. పిన్నిని తండ్రి పెళ్లి చేసుకున్నప్పుడు ఈ పెళ్లి నా కోసం చేసుకోలేదు, నాన్న తన సుఖం కోసం చేసుకున్నాడు అన్న బాధ. ఎవ్రీథింగ్ రిజెక్టెడ్ ఇన్ ఎంకరేజింగ్ హిజ్ సెల్ఫ్ సింపతి. ఏం నారాయణ, నేను చెప్పింది వివరంగా తెలుస్తోందా? స్వీయ పశ్చాత్తాపమంత విషం ఆఖరికి తాచుపాములో కూడా ఉండదు. అది మనిషిని అణువణువున హింసించి చంపడంలో సరైన రాక్షసి. అంటే త్యాగు ఇలా అవడానికి కారణం అతని తండ్రి కానీ గంగ కానీ కారణం కాదు అంటారు. అసలు అతని పతనానికి ఇతరులెవరూ కారణం కాదని మీరు అంటున్నారు, అవునా డాక్టర్? ఈజ్ ఇట్ జస్ట్ సెల్ఫ్ సింపతి? నో, అలాని పూర్తిగా అనడానికి వీలవదు. ఇవన్నీ అతని పతనానికి కారణం అని చెబుతున్నాను. గుండెల్లో ధైర్యం, మొండితనం, తెగువ, ఆత్మవిశ్వాసం గల మనుషులు ఈ సిచ్యువేషన్స్ని ఎదుర్కొని పోరాడి ఒడ్డున నిల్చుంటారు. ఎందుకు చెబుతున్నానంటే, మిమ్మల్ని తీసుకోండి. డిడ్ యూ సర్వైవ్ యువర్ సైలెంట్ హ్యాట్ బ్యాడ్నెస్? మానసికంగా బాధపడే మనిషిని తండ్రి, భార్య మొదలగు వారు ప్రతిదానికి అడ్డు తగులుతున్నప్పుడు ఆ మనిషి దారి లేక గిలగిలాడిపోతాడు. నూతెగిన్నె అంచు మీద ఒక మనిషి నిల్చున్నప్పుడు కిందకి తొయ్యడం చాలా సులభం. జస్ట్ లైక్ దట్. నానా కాస్త కంగారుతో డాక్టర్ని అడిగాడు. నూతి అంచు మీద నుంచి ఇప్పటికైనా బయట పడతాడంటారా? లేకపోతే? తప్పకుండా బయటకు వచ్చేశాడు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. త్యాగు మామూలు శుద్ధ తాగుబోతు కాదు. ఈ విషయం మీరు మర్చిపోకండి. అతనొక ఆల్కహాలిక్. ఇది అతనికి సంభవించిన రుగ్మత. ఉత్త అలవాటు మట్టుకే కాదు, ఇంతకు ముందే చెప్పాను. నాడీ మండలంలోని రసముల ఉత్పత్తి సరైన పాళల్లో లేకపోవడం చేత ఒక పెగ్గు తాగితే చాలు, అతని మనసు తప్పకుండా బాధకి లోనై తీరుతుంది. ఎన్ ఆల్కహాలిక్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఆల్కహాలిక్ అని చెబుతుంటారు. షుగర్ కంప్లైంట్ ఉన్నవాడు తీపి పదార్థాల వైపు ఎలా వెళ్ళకూడదో అలానే ఇతను డ్రింక్ని వేలుతో కూడా తాకకూడదు. అదొక్కటే ఇతనికి చెయ్యాల్సిన చికిత్స. ఊరికే ఒక్క పెగ్గు, హుషారుగా ఉంటుంది, నిద్ర బాగా పడుతుంది అంటూ మాట్లాడే వీళ్ళందరికీ ఒకే ఒక్క జవాబు, నో, ప్లీజ్, టోటల్ నో. త్యాగు డ్రింకు ముట్టుకోకుండా రోజులకు రోజులు ఉండగలడని మీరు నమ్ముతున్నారా? 10 రోజుల పాటు ఉన్నాడుగా, సో అంచేత నమ్మవచ్చుననే అనుకుంటున్నాను. కానీ అతని మనసులో స్వీయ పశ్చాత్తాపం వంటి వక్రమైన ఆలోచనలు చాలా ఉన్నాయి. వాటిని మనసులోంచి తొలగించడానికి తను పోరాటం సలపాలి, ప్రయత్నించాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వక్రమైన ఆలోచనలా? వక్రమైనవి అంటే మీలోనూ నాలోనూ వంకర ఆలోచనలు కాదు. ఇది అలాంటిది కాదు. మన ఆలోచనల్లో అతని ఆలోచన విధంలో చాలా వ్యత్యాసం ఉంది. సాధారణంగా ఆకాశం అంటే మనం ఏమంటాం? నీలంగా ఉంటుంది అని కదూ. లైక్ వైజ్ గులాబీ పువ్వు అంటే అందం లేకపోతే సువాసన, ఇవి జ్ఞాపకం వచ్చేది. అయితే త్యాగు ఏం చెప్పాడో తెలుసా? ఆకాశం, మేఘం, గులాబీ, ముళ్ళు, డబ్బు, పొగరు, సెక్స్, అసహ్యం. ఈ విధంగా అతని మనసులో పాత జ్ఞాపకాలు, జరిగిపోయిన సంఘటనలు భూతాల్లా పీఠం వేసుకుని కూర్చున్నాయి. ఎంతకీ అమ్మ, నాన్న, వసు అంటూ వాళ్ల చుట్టూ అతని ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి. తిరిగి తిరిగి అక్కడికే వస్తోంది అతని సంభాషణ. ఒక ఆడమనిషి అంటే అతనికి వెంటనే ఆమె ఏడవడం జ్ఞాపకానికి వస్తోంది. అప్పుడప్పుడు కొద్దిగా గంగ జ్ఞాపకాలు కూడా మనసులోకి తొంగి చూస్తున్నాయి. చేసిన రకరకాల టెస్టుల వల్ల అతని మనసు వక్రమైన ఒకే ఒక మార్గంలో వెళుతోందని స్పష్టంగా తేలింది. ఇతరులందరినీ తన దృష్టిలోంచి చూడడం, వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవడం, ఇదంతా ఒక వక్రమైన ఆలోచన కాకేమిటి? ఇతరులని వారి వారి సులోచనాల ద్వారా చూడాలి అన్నది త్యాగు నేర్చుకోవలసిన మొదటి పాఠం. హెల్దీ అవుట్లుక్తో ఇతరులను చూడడం త్యాగు అలవరుచుకుంటే ఆ పైన అతనికి ఎటువంటి సమస్యలు ఉండవు. ఇదంతా నానాకి గొడవగా ఉంది. మానసికంగా బలహీనుడైన త్యాగుకి ధైర్యం చెప్పి అందుకు తగిన సహాయం చేసి
ఈ తాగుడు అలవాటుని మానిపించగలరని ఈ డాక్టర్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇలా ఆశలు పెట్టుకోవడం ఎంత తెలివి తక్కువో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఇందులో ఇంత వ్యవహారం ఉందా? ఈ ప్రయత్నాలు త్యాగు చేయగలడా? రేపటి నుంచి ఆండ్యూస్ అనే మందు మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నాను. తాగుడు మీద అతనికి విపరీతమైన భయము, అసహ్యము కలగడానికి ఇది సహాయపడుతుంది. కానీ ఈ చికిత్స ఆరంభం చేయడానికి ముందు అతని భార్యని కలుసుకుని ఆమెతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఆమె గురించి మీరు చెప్పారు. త్యాగు కూడా చాలా చెప్పారు. ఆమెని పిలిపించడానికి వీలవుతుందా? పిలిపించగలుగుతారా? నాన్న డాక్టర్ వంక కళ్ళెత్తి చూడలేక దృష్టి మరోవైపుకి తిప్పుకున్నాడు. నేను కూడా గంగను ఒకే ఒక్కసారి చూశాను. ఏమైనా సరే వాళ్ళ ఊరికి ఉత్తరం రాయకూడదని త్యాగు నా దగ్గర మాట తీసుకున్నాడు. అంచేత నేను మాట్లాడకుండా ఊరుకున్నాను. త్యాగు ఇక్కడికొచ్చి 10 రోజులైంది. ఈ 10 రోజుల్లో ఆమె దగ్గర నుంచి ఉత్తరం గాని ఫోను గాని రాలేదా? ఉత్తరాలు రాలేదు డాక్టర్. ఫోన్ ఏదన్నా వచ్చిందో లేదో తెలీదు. ఇంట్లో ఎవరూ లేరు. ఇల్లు తాళం పెట్టాం. డాక్టర్ ఆలోచనల్లో మునిగిపోయాడు. తర్వాత జాలి అయిన కంఠంతో చెప్పుకొచ్చాడు. తల్లి మీద గల అవ్యాజ్యమైన ఆ ప్రేమని త్యాగు భార్య మీద వెళ్ళబోయడానికి ఆరాటపడిపోతున్నాడు. పాపం ఆరంభంలో వంకర టింకర జీవితం అయిపోయింది. చిన్న చిన్న కోరికలు కూడా తీరకపోవడం చేత దాంపత్యం అంటే దెబ్బలాట్లు, వాదులాట్లు తప్ప ఇంకేమీ లేదన్న ఉద్దేశం ఏర్పడింది అతనిలో. గంగ కాస్త పొట్టు విడుపు ఉన్న స్త్రీ అయ్యుంటే, కొంచెం అనువర్తనగా ఉండుంటే త్యాగుని తన చిటికెన వేలుకి చుట్టుకుని ఉండుండేది. అలా భార్య కాళ్ళ మీద పడి అణిగిమణిగి ఉండడానికి అతను రెడీగా ఉన్నాడు. ఆవిడి గారు పుట్టి పెరిగిన వాతావరణం వేరు, ఆమె అభిరుచులు వేరు. పొట్టి ఎద్దు పొడవు ఎద్దు కలిసి నాగలికి కట్టి పొలం దున్నితే ఎలా ఉంటుంది, అలాగే ఇతని జీవితం ఎగుడు దిగుడుగా అయిపోయింది మొదటి నుంచి. డాక్టర్ తనలో తాను అనుకుంటున్నట్లుగా నెమ్మదిగా మాట్లాడుతూ ఆ మాటలాపేసి 2 నిమిషాలు మౌనంగా ఉండి ఆ తర్వాత నిల్చున్నాడు. త్యాగుని చూసి రేపటి నుంచి కొత్త ట్రీట్మెంట్ మొదలు పెడతానని చెప్పి అతను సరైన మూడ్లో ఉంటే అతని గురించి నా అభిప్రాయాలు చెబుతాను. నానా లేచాడు. కాస్త జంకుగా డాక్టర్ని అడిగాడు. మీతో పాటు నేను రావచ్చా? గంగని ఎలా తీసుకురావాలన్నది త్యాగుని అడుగుదాం. తలుపు పట్టుకుని నిల్చుని అరక్షణం తటపటాయించి వైనాట్ అని చెప్పి గది బయటికి నడిచాడు డాక్టర్. ఆనాడు త్యాగుకి అండ్యూస్ మాత్ర మొదటిసారిగా ఇవ్వడం జరిగింది. పొద్దుటొకసారి, సాయంత్రం ఇంకొకసారి. రేపు మీకు అండ్యూస్ ఇవ్వబోతున్నాను అన్నాడే తప్ప అది ఎటువంటి చికిత్స, ఎలా పనిచేస్తుంది, అది ఎందుకు ఇవ్వబోతున్నాను ఇత్యాది వివరాలు ఏమీ చెప్పలేదు డాక్టర్. అండ్యూస్ అంటే ఏంటి డాక్టర్? టైసిల్ఫ్రోమ్ అని రసాయనిక రీతిలో ఈ మందు మార్పు తీసుకొస్తుంది. తాగుడు మానేద్దామని ప్రయత్నించే ఆల్కహాలిక్కి ఇది చాలా సహాయకారి. వెంటనే పనిచేస్తుంది. అలాగైతే నేను వచ్చిన మొదటి రోజునే ఈ మందు ఇచ్చుండొచ్చు కదా. అలా వీలు కాదు త్యాగు. మీరిక్కడికి వచ్చినప్పుడు ఎంత నెర్వస్గా ఉన్నారో తెలుసా? చాలా నీరస పడిపోయారు. ఈ మందుకు తట్టుకునే శక్తి మీ మనసుకు లేదు, దేహానికి లేదు. కంగారు, కాళ్ళు చేతులు వణకడం మొదలగు ఈ లక్షణాలన్నీ తగ్గిపోయాయి. మీరు ఇప్పుడున్న కండిషన్ అండ్యూస్ ఇవ్వడానికి అనువైన సమయం, స్థితి. త్యాగు క్షణంసేపు చేతి గోళ్లవంక పరిశీలనగా చూశాడు. తర్వాత నెమ్మదిగా ఈ మందు, ఈ అండ్యూస్ ఏం చేస్తుంది డాక్టర్ అని అడిగాడు. ఏమీ చెయ్యదు. ఏదో చేసేస్తుందని ఆలోచించి వర్రీ అవ్వకండి. రేపటి నుంచి 4 రోజుల పాటు ఈ మందిచ్చి ఆ తర్వాత ఒక చిన్న పెగ్గు డ్రింకు తాగడానికి ఇవ్వబోతున్నాను. ఏం త్యాగు, హౌ డు యూ లైక్ ఇట్? డ్రింకా? తాగడానికా? తాగుడు మానేయాలని ప్రయత్నిస్తుంటే తాగు అని డాక్టరు డ్రింక్ తెచ్చి ఇవ్వబోతున్నారా? డాక్టర్ నవ్వాడు. నేను చెప్పవలసింది చెప్పేశాను. అది నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం తప్ప నాదేం లేదు. డాక్టరు రూంలోంచి వెళ్ళిపోయాక వస్తావరా, అలా వాకింగ్కి వెళదాం అంటూ నానా పిలిచాడు. త్యాగు లేచి బయలుదేరాడు. తోట దాటుకుని ఇసుకలో నడవడం మొదలుపెట్టారు. కాళ్ళు ఇసుకలో కూరుకుపోతున్నాయి. అండ్యూస్ అని ఒక కొత్త మందు ఇవ్వబోతున్నారట. అదేంటి నాన్నా? 4 రోజులు పోయాక పైగా డ్రింకు కూడా ఇవ్వబోతున్నారట. నాకేంటో భయంగా ఉందిరా. ఒక పెగతో నేను ఆగగలనా అని. అక్కడతో ఆగలేనురా. ఇది సాకు పెట్టుకుని మళ్ళీ చెడ తాగేస్తానేమో. నానా స్నేహితుని వంక ప్రేమగా చూసి నవ్వాడు. ఇందులో భయపడాల్సిందేమీ లేదురా. డాక్టర్ గారు డ్రింకు ఇవ్వబోతున్నారు అంటే అందుకు తగు కారణం ఏదో ఉంటుంది. నువ్వు అనవసరంగా ఆందోళన పడకు. రిలాక్స్ అవరా బాబు అని నానా నవ్వుతూ అనేటప్పటికీ త్యాగు కూడా నవ్వొచ్చింది.
మళ్ళీ ఏదో జ్ఞాపకం వచ్చినట్లుగా నవ్వు మధ్యలోనే ఆపేశాడు. డాక్టర్ రెడ్డిలో నాకు చాలా నచ్చిన విషయం ఆయన ఫ్రెండ్లీ నేచర్. నీకేం తెలుసు అన్న నిర్లక్ష్యంతో కాక ఒక్కొక్క విషయం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత శ్రమ పడతారో. ఒక ఆల్కహాలిక్ అనుభవించేవి 3 స్టేజెస్ ఉంటాయట. తాగుణ్ణి ఎంజాయ్ చేయడం మొదటి మెట్టు. ఇందులో ఆనందము ఖుషి ఇవి మట్టుకే ఉంటాయి. ఆ తర్వాత కొన్నాళ్ళయ్యేటప్పటికీ ఈ ఆనందము ఖుషి వంటివి పోయి ఒక రకమైన తప్పు చేస్తున్నానన్న భావం రావడం మొదలు పెడుతుంది. ఇది రెండో స్టేజి. వాంతులవడం, చేతులు వణకడం, ఏదో తెలియని భయం, ఇవన్నీ ఈ స్టేజిలో వస్తాయి. ఈ తాగుడు మానేయాలి, ఇది నన్ను సర్వనాశనం చేస్తుంది అన్న ఆలోచన ఈ స్టేజిలో రాకపోయినట్లయితే ఇంకా మితిమీరిపోయి ఆ తాగుడులో మునిగిపోవడం మూడో స్టేజి. నేనిప్పుడు డాక్టర్ దగ్గర వైద్యానికి రాకపోయి ఉంటే మూడో స్టేజిలోకి వెళ్ళిపోయి ఈ అలవాటుకి బానిసైపోయి పూర్తిగా తాగుళ్ళో మునిగిపోయి ఉండేవాడన్న ఆలోచన రాత్రి పక్క మీద పడుకున్నప్పుడు వచ్చి గుండె గుబేలుమని ఆ విషయం తలుచుకుంటుంటే నాన్న త్యాగు భుజం మీద చేయి వేసి అనునయిస్తున్నట్లు తట్టాడు. అంజూస్ తీసుకున్న తర్వాత త్యాగుకి చెప్పుకోదగ్గ బాధ గాని మార్పు గాని కనిపించలేదు. తాగుడు మానుకోవాలని ప్రయత్నించే వారికి ఇది ఒక వరప్రసాదం అని అన్నారే డాక్టరు. ఎలా? 3 రోజుల పాటు ఈ కొత్త మందు వల్ల మార్పు కోసం ఎదురు చూశాడు. ఏ మార్పు కనిపించలేదు. అసలు ఈ మందు మీదనే అతనికి నమ్మకం పోతోంది. 4వ రోజు ఉదయం వేళ పావు భాగం విస్కీ ఉన్న బాటిల్ చేతిలో పుచ్చుకుని వచ్చారు డాక్టర్ రెడ్డి. అరే, నిండి బాటిల్ తీసుకురాలేదే అని ఒక్క క్షణం పాటు అతని హృదయం కలుక్కుమండం నిజం. డ్రింక్ విస్కీ. భగవంతుడా, ఎన్ని రోజులైంది చేత్తో ముట్టుకుని. డాక్టరు ముందే చెప్పుంచారా? అందుకనే నాన్న కూడా ఇంత త్వరగా వచ్చాడా? మీరు బుద్ధిగా ఉన్నందున నేను చెప్పినట్లు నడుచుకొని అణుకోగా ఉన్నందువల్ల మీకు ఒక రోజు ముందుగానే డ్రింక్ ఇచ్చేస్తున్నాను. ఏం, ఆర్ యు రెడీ? డాక్టర్, నన్ను ఏడిపించాలనుకుంటున్నారా? వేళాకోళం చేస్తున్నారా? ఇదేం ఆట? యాగు గుండెలు టపటపా కొట్టుకుంటున్నాయి. ఏదో కంగారుగా ఉంది. మరో 5 నిమిషాల్లో ఆక్సిజన్ సిలిండర్ ఆ గదిలోకి తీసుకొచ్చి పెట్టారు. 2 అసిస్టెంట్లు ఇంజెక్షన్ సిరంజీల్లో మందులెక్కించి పుచ్చుకొని నిల్చునున్నారు. ఈ ఏర్పాట్లంతా దేనికి? మీరు సోడా కలుపుకు తాగుతారా, నీళ్ళ? ఎలా అలవాటు? స్ట్రైట్గా తాగేస్తారా? డాక్టరు ఒక గ్లాసులో విస్కీ వంచారు. కొంచెం నీళ్లు కూడా కలిపి త్యాగుకి అందించారు. గ్లాసు పుచ్చుకోలేనంతగా త్యాగు చేతులు వణుకుతున్నాయి. వద్దు, ఎందుకండి డ్రింకు? వద్దు ప్లీజ్. పర్వాలేదు, పుచ్చుకుని తాగండి. మళ్ళీ మళ్ళీ తాగాలని అనిపిస్తుందని భయపడకండి. తాగండి, నేను పక్కనే ఉన్నానుగా. త్యాగు డాక్టర్ వంక కళ్ళెత్తి చూస్తున్నాడు. వద్దు అంటున్నా నా మాట వినిపించుకోవడం లేదు. నాదేం లేదు అన్నట్టుగా మొహం పెట్టి గ్లాసు చేత్తో పుచ్చుకుని నోటి దగ్గర పెట్టుకున్నాడు. విస్కీ వాసన గుప్పున ముక్కుకి సోకింది. ముక్కు పుటాలు చెంచం అంటున్నాయి. అమ్మా, ఎంత మంచి వాసన, ఎంత హాయి! పావు గ్లాసు ప్రమాణంలో ఉన్న ఆ మధువుని ఒకే ఒక్క గొక్కలో తాగి ఆ పైన అందులోని సుఖాన్ని అనుభవిస్తున్నట్లుగా 2 కళ్ళు మూసుకున్నాడు. గొంతులోంచి దిగిన విస్కీ సూటిగా గీత గీసినట్లు ధారగా గొంతులోంచి దిగడం అతను కళ్ళతో చూసినట్లుగా గ్రహించగలుగుతున్నాడు. ధారగా విస్కీ గొంతులోంచి దిగుతున్న విషయం అతనికి అవగతమవుతూ ఉంది. కొద్ది కొద్దిగా గొంతులో ఆరంభమైన మంట అగ్ని అన్నవాహిక దాకా కడుపులోకి పాకి తర్వాత దేహమంతా వ్యాపిస్తోంది అంది అతనికి తెలుస్తూ ఉంది. ఈ అగ్ని అన్నవాహిక నుంచి జీర్ణకోశంలోకి దేహమంతా క్రమంగా చుట్టుపెడుతోంది అన్నది మట్టుకే అతనికి తెలుస్తోంది. 2 నిమిషాలు గడిచాక కళ్ళు తెరిచి తన వంకే పరీక్షగా చూస్తున్న డాక్టర్తో ఇంకో పెగ్గిస్తారా అని అడుగుదామా వద్దా అని ఆలోచిస్తూ వద్దు అని నిశ్చయించుకుని కళ్ళు 2 మూసుకున్నాడు త్యాగు. 5 నిమిషాల పాటు ఆ మధువు సుఖాన్ని మనసా ఆనందించాడు. 5, 6, 7, 8వ నిమిషం మీదకి చిన్న ముళ్ళొచ్చేసరికి గుండెలు విపరీతమైన వేగంతో కొట్టుకోవడం ఆరంభించాయి. అతను భయంతో కళ్ళు తెరిచాడు. గుండెలు ఎందుకింత వేగంగా కొట్టుకుంటున్నాయి? చెవుల్లో ఏదో విపరీతమైన హోరు వినిపిస్తోందే. ఒళ్ళు కొతకొత ఉడికిపోతున్నట్లు వేడిగా ఉందే. మెదడులోని రక్తనాళాలు ఎందుకు బద్దలైపోయేటట్లు అదిరిపడుతున్నాయి? ఎందుకింత చెమట పోస్తోంది? ఎక్కడివి స్వేద బిందువులు? గుండెల మీద పెద్ద నాపరాయి పెట్టినట్లు ఎందుకిలా ఉంది? శ్వాస, అబ్బా, గాలి ఆడనంటోంది. ఊపిరి పీల్చడానికి ఇంత శ్రమగా ఉందే. ఊపిరి పీల్చలేకుండా ఉన్నానే. హెల్ప్, ప్లీజ్ హెల్ప్ మీ. డాక్టర్, హెల్ప్ మీ. నాకేంటో అయిపోతోంది. నా హార్ట్ బయటకొచ్చేస్తున్నట్టుగా ఎగురుతోంది.
డాక్టర్, ఎగిరెగిరి పడిపోతుందండి. మెదడులో అన్నం ఉడికిపోతున్నట్లు గాబరాగా ఉంది. ప్లీజ్ సేవ్ మీ. అమ్మో, నేను చచ్చిపోతున్నానా డాక్టర్? విస్కీ తాగిన 10 నిమిషాల్లో త్యాగు విల్లంబు బద్దల మెలికలు తిరిగిపోతుంటే నానా భయపడిపోయాడు. వాట్ ఈజ్ రాంగ్ విత్ హిమ్ డాక్టర్? మాట్లాడకండి, తర్వాత అన్నీ చెబుతాను. ఇంకా కొన్ని నిమిషాలు త్యాగుని ఆ యమబాధ పడనిచ్చి, కావాలనే అతనిని మరణభయంతో కొట్టుకొనిచ్చి, తర్వాత రెడ్డి అతని అసిస్టెంట్సు చేయవలసిన పనులు చకచకా చేశారు. యాంటీడాట్స్ ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి వెళుతున్నాయి. ఆక్సిజన్ పెట్టారు. క్షణం కూడా విరామం లేకుండా, ఇటు అటు చూడకుండా త్యాగు దేహ పరిస్థితి గమనిస్తూ చికిత్స చేశారు. పావుగంటలో కేకలు కొట్టుకోవడము తగ్గి త్యాగు తన పరిసరాలు మరిచిపోయి మత్తులోకి జారిపోయాడు. ఆ తర్వాత నిద్రలోకి జారుకుని ఒళ్ళు ఎరగకుండా నిద్రపోయాడు. మధ్యాహ్నం సుమారు 3 గంటల వేళ అతను కళ్ళు తెరిచాడు. అతను కళ్ళు తెరిచే వేళకి పక్కన డాక్టర్ రెడ్డి, నానా ఇద్దరూ నిల్చునున్నారు. హౌ డు యూ ఫీల్ త్యాగు? తిరిగి డ్రింక్ తాగుతారా? విస్కీ ఇమ్మంటారా? విస్కీయా? పొద్దుట అనుభవించిన మరణయాతన జ్ఞాపకానికొచ్చి త్యాగు గజగజ వణికిపోయాడు. వద్దు, అక్కర్లేదు, నో. ఈ అన్యూస్ మహిమ ఇప్పుడు అర్థమైందనుకుంటా. ఆల్కహాల్ని ఆల్కహాలిక్ పట్ల విషంగా మార్చి తక్షణం గుండెల మీద ఒత్తిడి తేగల శక్తి ఆ మందుకుంది. అంచేత అన్యూస్ వేసుకునే వాళ్ళకి మళ్ళీ తాగడం అనే ప్రసక్తి ఉండదు. డ్రింకు తాకలేరు కూడాను. ఒకవేళ లక్షణం లేక తాగితే ఏమవుతుందో చూపేందుకే ఈ టెస్ట్ డోస్ ఇచ్చింది. మేమంతా దగ్గరున్నాం కాబట్టి బ్రతికి బయటపడ్డారు. లేకపోతే అంతే సంగతులు. అర్థమవుతోందా? తెలిసిందా? డాక్టర్ చెప్పిన విషయాలు బాగా అర్థమయ్యి ఆ రాత్రి నానా చేతులు పట్టుకుని, రేపు వెళ్ళి గంగం తీసుకురారా, ఇక మీదట ఏమైనా సరే తాగను, బ్రతికినన్నాళ్ళు డ్రింకు ముట్టను అంటూ త్యాగు చెబుతుంటే 4 కళ్ళు మసకలు బారాయి. ఏం మిసెస్ త్యాగు, నేను చెప్పినవన్నీ మీ మనసుకి హత్తుకున్నాయా? బాగా జ్ఞాపకం పెట్టుకుంటారా? మేం మందులిచ్చి మీ ఆయన తాగుడు అలవాటుని మానిపించాం. ఇక మీదట ఆయన మిగతా మామూలు మనుషుల్లా ఉండడం, అందరి భర్తల్లాగా మారడం ఇవన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. ఆయన బలహీనతల్ని, సహజమైన కోరికల్ని అర్థం చేసుకుని మీరు కాస్త తగ్గి చూసి చూడనట్లుగా అనువర్తనగా ఉన్నట్లయితే ఆ పైన ఏ సమస్యలు ఉండవు. ఏమంటారు? మ్యాజిక్ లాగా ఒకే ఒక్క రోజులో ఆయనలో పెద్ద మార్పు వచ్చేస్తుందని మీరు ఎదురు చూశారు అంటే మీకు ఆశాభంగం తప్పదు. కాస్త మీరు కూడా సర్దుకుపోండి. ఇది చాలా ముఖ్యం. టైఫాయిడ్ జ్వరం వచ్చి నయమైన రోగిని పథ్యం తిన్న మర్నాడే లేచి పరిగెత్తు ఆటలాడమంటే అది రిలాప్స్ అయ్యి తిరగబెట్టినట్లే మీ ఆయన విషయం కూడాను. కాస్త బలమైన ఆహారం, దానికి తగిన ఎక్సర్సైజు, ఈ రెండూ సమకూరుస్తూ అతి శ్రద్ధగా త్యాగుని మీరు గమనిస్తూ ఉండాలి. తాగుడు అనేటువంటి జబ్బు నుంచి అతను ప్రస్తుతం బయటపడ్డాడు అన్నది నిజమే. అయితే ఈ ప్రాసెస్లో అతను చాలా శక్తి కోల్పోయాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. భారీగా అతనికి విశ్రాంతి, శక్తి, ధైర్యం ఇవ్వడం మీ చేతుల్లో ఉంది. తాగుడు వదిలేసినా ఇంకా కొన్ని నెలల దాకా అతని అంతరాంతరంలో దానిపై కోరికే దాక్కునుంటుంది. పూర్తిగా పోదు. ఒక పక్క అన్యూస్ విడవకుండా వేసుకుంటూ అదే సమయంలో మనసులోంచి ఈ కోరికను తరిమేయగలిగితే ఎటువంటి భయము ఉండదు. అంతదాకా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏమంటారు మిసెస్ త్యాగు? వివరంగా ప్రతిదీ విశదీకరించి డాక్టర్ చెబుతున్న విషయాలకి ఒకే ఒక్క శబ్దంతో అన్న అక్షరంతో బదులు చెబుతూ వస్తోన్న గంగని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది విద్యకి. ఆమెకి ఎదురుగా కూర్చునుంది. గంగ ఆలతో మట్టుకే బదులు చెప్పడం వింటుంటే విద్యకి లోపల నుంచి ఉద్రేకం పొంగుకొచ్చి ఏమాడదరా బాబు అనుకుంది. డాక్టర్ చెప్పిన అన్నింటికీ అని తప్ప గంగ ఒక్క మాటకి జవాబు చెప్పకపోవడం వల్ల ఆయనకి కోపం వస్తుందేమోనని విద్యకి భయం వేసింది. ఆమె భయపడినట్లుగానే డాక్టర్ రెడ్డి మాట్లాడడం ఆపేసి ముందు కొంగి గంగ వైపు సూటిగా చూశారు. నేను చెప్పినవన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటా. అర్థం కాకపోతే మళ్ళీ చెబుతాను. ఏమంటే మిసెస్ త్యాగు, మీరు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అందుకని నాకు సందేహంగా ఉంది. గంగ కళ్ళు పెద్దవి చేసి చూసింది. విసుక్కుంటున్నట్లుగా తనలో తాను తిట్టుకుంది. గొంతు తగ్గించి మాట్లాడింది. నేను అడగడానికి ఏముందని డాక్టర్, మీరు చెప్పిన విధంగా ఆయన నడుచుకున్నట్టయితే నాకు సంతోషమే కదా. కానీ ఆయన అలా బుద్ధిగా ఉంటారా? ఆ విషయమే నేను నమ్మలేకుండా ఉన్నాను. గంగ ఇంత కొండ బద్దలు కొట్టినట్లు మాట్లాడిస్తుందని డాక్టర్ ఊహించలేకపోయారన్నది ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.
మీరిలా ఇంత అపనమ్మకంతో మాట్లాడకూడదమ్మా. ఈ మాదిరిగా మీరుంటే త్యాగు బాగుపడ్డం చాలా కష్టం. ఇప్పుడతను కొత్త జీవితం ఆరంభించడానికి తయారుగా ఉన్నాడు. ఈ సమయంలో మీ ఆదరణ, సానుభూతి, ప్రేమ, నమ్మకం ఇవన్నీ అతనికి చాలా ముఖ్యం. నేను తిరిగి తిరిగి ఇవే మాటలు చెబుతున్నాను. ఇవే అతను మారడానికి ముఖ్యమైనవి. గంగ ముఖం చిట్లించుకుంది. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఆయన పట్ల ప్రేమ, అభిమానం చూపించకుండా ఉన్నానంటారా? అలా ఉన్నానని ఆయన మీతో చెప్పుకున్నారా? సంభాషణ తప్పు మార్గాన పడకుండా డాక్టర్ రెడ్డి మాటల్ని మరోవైపుగా తిప్పారు. చచ్చా, నో, అదేం లేదు. అతను అలా ఎప్పుడూ చెప్పలేదు. ఇన్ఫాక్ట్ అతనికి మీ మీద విపరీతమైన ప్రేమ, అభిమానం. మిమ్మల్ని సుఖపెట్టలేకపోయినని, మీకు బాధ కలిగించానని దిగులు పడుతున్నారు. అదే కదా, నేరం నా మీద తోసి తను తప్పించుకున్నారనుకున్నాను. గంగ కంఠంలో తృప్తి చోటు చేసుకుంది. ఈమెతో ఇంకా ఏం చెప్పాలో, సంభాషణ ఎలా సాగించాలో తెలియక డాక్టర్ నిశ్శబ్దంగా ఉన్నారు. గంగ తనే అందుకుంది. ఇందాకట్నుంచి నాకు బుద్ధులు చెబుతున్నారే, అలాంటివి ఆయనకి బోధించి పంపండి. భార్య మంచి చెడ్డ కనుక్కోవాలని, ఆమె విలువ తెలుసుకుని ప్రవర్తించాలని గట్టిగా బుద్ధి చెప్పండి. ఈ విషయాలన్నీ ముందే చెప్పానమ్మా. ఇంకా చాలా విషయాలు చెప్పాను. మీరు కొత్త త్యాగుని చూడబోతున్నారు. నా మాట నమ్మండి. అతని మనసులో ఇప్పుడు ఎన్నో కలలు, ఎన్నో ఆశలు ఉన్నాయి. మిమ్మల్ని, పిల్లవాణ్ణి, ఇద్దరిని తన హక్కున చేర్చుకోవాలని, మీ ఇద్దరి చుట్టూ తన జీవితాన్ని అల్లుకోవాలని అతని మనసు ఉరకలు వేస్తోంది. ఈ సమయంలో అతనికి మీరు కేవలం భార్య ఒకటే కాదు, ఒక మూలాధారం, జీవనాడి కూడా. అమెరికాలో ఆల్కహాలిక్స్ల పట్ల భార్యలు ఎలా నడుచుకోవాలో అన్న ట్రైనింగ్ ఇస్తారు. దానికి ప్రత్యేకంగా కోర్సు కూడా ఉంది. వాళ్ళు ఉత్సాహంగా, హుషారుగా ఉన్నప్పుడు ఎలా నడుచుకోవాలి, డల్గా ఉంటే ఏం మాట్లాడాలి, ఏం పనులు చేసి వారిని ఆ మనోస్థితి నుంచి ఎలా బయటపడేటట్లు చెయ్యాలి అన్నది చక్కగా పాఠంలా బోధిస్తారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీరు చేయవలసిన పనులు, మీ బాధ్యత మీకు బాగా బోధపడుతుందని ఇవన్నీ చెప్పాను. మిసెస్ త్యాగు, నా పాయింట్ మీకు అర్థమైందనుకుంటాను. పమిటంచుకున్న మడతల్ని వేళ్లతో సాఫీ చేస్తూ గంగ తలెత్తి మాట్లాడింది. అమెరికాలో జరిగేవన్నీ ఇక్కడ జరగాలంటే ఎలా వీలవుతుంది? ముందు ఆయన తాకుండా బుద్ధిగా ఉండి చూపించమనండి. తర్వాత విషయాలు చూసుకోవచ్చు. కళ్లకు గంతలు కట్టుకున్న గుర్రంలాగా తన పాయింట్ దగ్గరికే తిరిగి వస్తోంది గంగ. ఇక ఈవిడితో వాదించడం చేత ఏమీ జరగబోదని, ఈమెతో మాట్లాడి ప్రయోజనం ఏమీ లేదన్న నిశ్చయానికొచ్చి, రండి, త్యాగుని చూద్దురుగాని అంటూ డాక్టర్ రెడ్డి కుర్చీలోంచి లేచారు. ఆ సాయంత్రం త్యాగుని నర్సింగ్ హోం నుంచి డిశ్చార్జి చేశారు. ఇంటికి బయలుదేరే ముందు డాక్టర్ రెడ్డి త్యాగుని తన రూమ్కి పిలిచి ఒంటరిగా కూర్చోబెట్టి చాలా విషయాలు మాట్లాడాడు. ఈనాటి నుంచి మీరు కొత్త త్యాగరాజునని జ్ఞాపకం పెట్టుకోండి. పాత జ్ఞాపకాలు, బాధలు, చేదు అనుభవాలు ఇవన్నీ ఇక్కడ విదిల్చి పారేసి వెళ్ళిపోతున్న త్యాగు మీరు. ధైర్యంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ఆలోచించాలి. అతను సరే అన్నట్లు తల ఊపాడు. ముందు మందుల గురించి చెబుతాను. రేపటి నుంచి మెయింటెన్స్ డోసుకి అండ్యూస్ మాత్ర రోజుకొకటి తీసుకోండి. ఈ మాత్ర ప్రభావం మీ రక్తంలో చాలా రోజుల దాకా ఉంటుంది అన్నది మర్చిపోకండి. మాత్ర వేసుకోవడం ఆపేశాక కూడా మనుషుల దేహస్థితిని బట్టి 14 నుంచి 30 రోజుల దాకా రక్తంలో దీని తాలూకా ప్రభావం ఉంటూనే ఉంటుంది. అంచేత అండ్యూస్ ఆపేసి మధ్యలో డ్రింకు మళ్ళీ ఆరంభించారంటే మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. యు మస్ట్ రిమెంబర్ దిస్ ఆల్వేస్. త్యాగు శ్రద్ధగా డాక్టర్ చెప్పినవన్నీ వింటున్నాడు. బలమైన ఆహారం తీసుకోండి. వేళ తప్పకుండా భోంచేసి రాత్రులు త్వరగా నిద్రపోండి. మనసుకి సంతోషాన్నిచ్చే పనుల్లో నిమగ్నమైపోండి. మొదట మీలోని బలహీనతల్ని పారద్రోలాలని, జరిగిపోయిన సంఘటనల్ని తలుచుకోవడం అన్నది చాలా పొరపాటు. సెల్ఫ్ సింపతి ఉండకూడదు. స్వీయ పశ్చాత్తాపం అన్నది మీ మనసులో పీఠం వేసుకుని మీ వ్యక్తిత్వాన్ని అణిచేస్తుంది. బీవేర్. ఇతరులను వారి వారి దృక్పథం నుంచి చూడడం అలవాటు చేసుకోండి. ఇది చాలా ముఖ్యం. తర్వాత మీ ప్లస్ పాయింట్స్ తలుచుకొని సంతోషపడడం మీరు నేర్చుకోవాలి త్యాగు. ఎస్ డాక్టర్, ఐ అగ్రీ విత్ యూ. గుడ్. ఇక కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడుకుందాం. మీ భార్య గురించి మీరు ఇప్పుడే ఏవేవో ఊహించుకుని అవి సఫలం కావాలి అని ఎదురు చూస్తే నిరాశ పొందాల్సి వస్తుంది. టేక్ దిస్ ఈజీ, ఓకే? మీ ఇద్దరిలో మీరే వివేకం కలవారు, చదువుకున్నవారును. అంచేత మీరే ముందు తగ్గుండాలి. పంతం వచ్చినప్పుడు మీరే తగ్గడం మంచిది. నేను ఏం చెబుతున్నానో గ్రహిస్తున్నారనుకుంటా. త్యాగుకి ఆయన చెప్పేది అర్థమవుతోంది. సరే అన్నట్లు తల ఊపాడు. మీ అమ్మని తలచుకుంటూ గంగతో కాపురం చేయడం అన్న అలవాటు మీరు ముందు మానుకోవాలి.
అలా ఉండడం గంగకిష్టం ఉండదు. డోంట్ కంపేర్ గంగా విత్ యువర్ మదర్. నెవర్ డూ దట్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. కళ్ళల్లోంచి జాలువారుతున్న కన్నీళ్లను తుడుచుకోకుండానే బయటకొస్తుంటే గాలి తన కోసమే అన్నట్లుగా వీచి అతని దేహాన్ని చల్లగా స్పృశించింది. విరబూసిన పువ్వులు ఇటు చూడు త్యాగు, నీకోసమే మేము విరగబూస్తున్నాం అన్నట్లు అనిపించింది. ఆకాశం నీలంగా ఉంది. సముద్రపు అలలు చేతుల వలె ఇటు అటు ఊగి అతనికి వీడుకోలు చెబుతున్నాయి.